డైవర్షన్ పాలిటిక్స్ తప్ప కూటమి ప్రభుత్వం చేస్తోందేమీ లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. టీడీపీ నేతలు అరాచక శక్తులుగా మారారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా ఎల్లో మీడియా తప్పుడు కథనాలను అచ్చేయిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 700 కోట్ల స్కామ్ అంటూ ఎల్లో మీడియా తప్పుడు వార్తలను ప్రచురించడం సరికాదన్నారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు సృష్టించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు పుత్తా శివశంకర్. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 అంశాల మీదుగానే పరిపాలన అనేటువంటి జరుగుతూ ఉంది. ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. నెలకు ఒక చొప్పున ఒక టాపిక్ తీసుకోవడము, దాని చుట్టూ కథలు అల్లడము, వీళ్ళ మేనిఫెస్టోని, సూపర్ 6ని, సంక్షేమ పథకాలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి వాటిని అమలు చేయకుండా వాళ్ళ పరిపాలనలో అరాచకాలు, అసాంఘిక శక్తులు ఇష్టారీతిలో రాజ్యం ఏలుతుంటే వాటినన్నీ మభ్యపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇక రెండవది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని, అదేవిధంగా వారితో ట్రావెల్ చేసే వాళ్ళందరినీ కూడాను వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఈ యొక్క 2 అంశాల మీదుగానే వారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంది.